హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు భద్రకాళి మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ గురించి చెప్పాలంటే స్టార్టింగ్లోనే మనకు ఒక 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 అన్యాయాన్ని ఎలా ఎలా ఎదిరిస్తే అది ఎలా ఉంటుంది, ఎవరిని ఆ, ఎంత ఇచ్చి మేనేజ్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయినా దాటిస్తారు అనే పాయింట్ క్లియర్గా చూపిస్తారు. ఒక అమ్మాయిని రేప్ చేస్తే ఒక పెద్ద తిమింగలం ఆ రేప్ని అసలు రేప్ అయినట్టే కాకుండా చూపించే సీన్ మనల్ని ఒక ఎగ్జైటింగ్గా తీసుకుపోతుంది. ఇంకా చెప్పాలంటే ఆ సీన్ ఒక్కటే సినిమా మొత్తాన్ని కవర్ చేసేలా స్టార్టింగ్లోనే అనిపిస్తుంది మనకు. ఇందులో అనిపించేది నిజానికి కూడా అదే జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే హీరో పడిన ప్రతి కష్టము, హీరో ఎంట్రీ అన్ని సీన్ టు సీన్ దుమ్ము లేపిండనే చెప్పచ్చు. ఇంత ఇంత గ్రిప్పింగ్ దాని మీద స్క్రీన్ ప్లే మీద ఎంత క్లియర్గా ఉంది అంటే అంత క్లియర్గా ఉంటుంది. ఒక్క సీన్ కూడా మనం ఎక్కడ ఎస్టిమేట్ చేయడానికి కుదరదు. రొటీన్ సీన్లలో ఎక్కడ పెట్టుకోలేదు, పెట్టాడు కూడా అన్నట్టుంటుంది. ఒక లవ్ సింపుల్గా ఇష్టపడే సీను కొంచెం అనవసరంగా తీసుకొచ్చిందేమో అనిపిస్తుంది, కానీ మిగతాటన్ని మాత్రం ఒక్కొక్క సీన్ పొలిటికల్లో జరిగే క్లియర్ వ్యూను చాలా బాగా చూపించిందనే చెప్పాలా. ఏ సీన్ ఇలా జరుగుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయనంతగా అవి జరుగుతూ ఉంటాయి. అంతలా ప్రతి సీను మూవ్ వెళ్తూ ఉంటుంది. చెప్పాలంటే ఆ సీన్లో అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా అనిపించేలా మనకు సినిమా డైరెక్ట్ చేసింది. ఇంకోటి ఏంటంటే ఒక ఎంత పెద్ద ఆఫీస్లో అయినా మెయిన్గా బ్రోకరే ఇంత చేయగలుగుతాడు. పేదోళ్ళ కష్టాలు ఇంతలా ఉంటాయి అనేది ఆ సినిమాలో క్లియర్గా ఉంటుంది. ఎవడు కష్టాలు తీర్చడు, మనలోంచి ఒకటి రావాలి అనేది అంతగా ఉంటే అంతగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఏదో రివెంజ్ తీర్చుకుందామనే పాయింట్ కాకుండా చూస్తూనే అర్థమవుతుంది అది రివెంజ్ అని. కానీ రివెంజ్లో కాకుండా ఉంటుంది. మీరు ఒక మంచి పొలిటికల్ అండ్ ఎమోషనల్ అండ్ డ్రామా అని ఒక మంచి సినిమా చూడాలనుకుంటే డెఫినెట్గా వెళ్ళి సిస్టాన్ని ఒక ఆట ఎలా ఆడుకుంటారో అనేది ఎంత క్లియర్గా ఉంటుందంటే అంత క్లియర్గా చూపించినని చెప్పా. ఇది ఒక స్టోరీ లైన్ చెప్తేనో ఇంకా ఏమన్నా చెప్తేనో అర్థమయ్యే సినిమా కాదు. మీరు ఎంత ఇన్వాల్వ్ అయిపోతారంటే సిస్టంలో జరిగే ప్రతిదీ, మనకు బయట జరిగే ప్రతిదీ అందులో ఉంటుంది. ఇది డైరెక్టర్ స్టడీ చేసిందా లేకుంటే ఫేస్ చేసిందా అనేది కూడా మనకు అర్థమవ్వదు. అంతలా ఉంటుంది. సిస్టంలో ఉండే వాళ్ళకంటే సిస్టమ్ నుంచి బయట ఉండేవాడు సంపాదించే మనీ నా కళ్ళు చెదురుతాయి. అంతలా ఉంటుంది ఆ మనీ. మీరు ఈ సినిమాను ఎంత క్లియర్గా చూడగలిగితే అంత బాగా నచ్చుతుంది. ప్లీజ్ మీరు ఈ సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలని కోరుకుంటున్నా. నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.